గురుగారు, శ్రీమద్ రామాయణంలో వాలి మరణం తర్వాత తార ఏమైంది? అనేక రామాయణాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రామాణికంగా మనం శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి కృతమైనటువంటి ఆ ప్రధాన గ్రంథాన్ని స్వీకరిస్తున్నాం. 648 సర్గలతో ఉన్నటువంటి ఈ శ్రీరామాయణంలో అమోఘమైనటువంటి ప్రజ్ఞ, విశ్లేషణ, విచక్షణ, జ్ఞానము, రాముడు ఎవరు అనేటటువంటి సునిశ్చిత వివేచనాత్మక శక్తి కలిగిన మహోదాత్తమైనటువంటి పాత్ర తార. శ్రీరామాయణంలో ద్రౌపది, కైకేయి, అహల్య, అలా ఒక్కొక్క పాత్రను మనం విశ్లేషణ చేస్తే శ్రీరామాయణంలోని మహిళలు ఈ వర్గంలో మనం ఆలోచన చేస్తే ఒక పాత్ర తార. అహల్య, ద్రౌపది, కుంతి, తారా, మండోదరిస్తథ. ఆ తార రామచంద్రమూర్తిని ప్రశ్నిస్తుంది, ఎలా మీరు వాళ్ళని సంహరించగలిగారు? చెట్టు చాటు నుంచి బాణం తీయడం, ఇది ఏ విధంగా న్యాయం, ధర్మం? భర్త వాలి సుగ్రీవుడితో యుద్ధానికి వెళుతూ ఉండగా నాకు చారులు వార్త చెప్పారు, తెలియవచ్చింది. ఎవరో ఇద్దరు ఆర్యులు మీ తమ్ముడు సుగ్రీవుడికి సహాయంగా వచ్చారట. ఇంత క్రితమే మీ చేత అంత తన్నులు తిని వెళ్ళిన ఆ సుగ్రీవుడు వెనువెంటనే మళ్ళీ యుద్ధానికి వచ్చాడంటే ఇందులో ఏదో అంతరార్థం ఉంది అంటూ భర్తను హెచ్చరించిన తార మరీ విశేషంగా 6 నెలల తర్వాత సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై ఇంకా ఏ ప్రయత్నాలు చేయడం లేదు అంటూ రాముడు కినుక వహించిన సమయంలో లక్ష్మణుడు కిష్కింధకు రాగా లక్ష్మణుడితో మాట్లాడిన మహిళ తార. అలా ఆ తార పాత్రను మనం వాల్మీకి రామాయణంలో వివేచన చేస్తే సీతాన్వేషణ కోసం వానరులంతా కూడా వెళ్ళేంత వరకు తార ఆ సుగ్రీవుడికి సంబంధించినటువంటి రాజ్యంలోనే ఉండి తదుపరి తపస్సు చేసుకునే నిమిత్తమై అడవులకు వెళుతుంది. శ్రీరామాయణంలో తార మాధ్వీకము అనే పేరు గల ఇప్ప పువ్వుల కషాయము రసాయనాన్ని స్వీకరించి ఉండగా లక్ష్మణుడు ఆగ్రహంతో ఇకపైన మహిళలు ఇలాంటి మాధ్వీకము అనే పాయసాన్ని సారాన్ని తాగినట్లయితే వారికి మృత్యువు కలుగుగాక అని శపించడం కూడా మనం శ్రీరామాయణంలో చూడవచ్చు. అదే తార పాత్ర కవి సమ్రాట్ విశ్వనాథ రామాయణంలో వాలి మరణించిన అనంతరం తెల్లని వస్త్రములు, చీర ధరించి పూర్వ సువాసిని వేషరూపధారిణి అయి మౌనంగా ఏ ప్రశ్న వేయకుండా చేయకుండా ఏ సహాయాన్ని ప్రకటించకుండా అందించకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ప్రతి పాత్ర అర్థవంతమైనదే. రామాయణంలో ప్రత్యేకంగా పరిశీలించవలసిన ప్రధానమైన 5 పాత్రలలో మండోదరి, తార, కౌసల్య, అలాగే సీతాదేవి, మంథర. ఈ పాత్రలలో తార పాత్ర చాలా విశేషమైనది.